అండ్ నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి ఇష్క్ సినిమా నుంచి చిన్నదానా నీ కోసం ఈ పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు పవన్ అండ్ దామిని. లెట్స్ వెల్కమ్ దెమ్. ओ तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना వెన్నెలంతా నీ కోసం ఊసులన్నీ నీ కోసం ఊపిరుంది నీ కోసం నీ కోసం ప్రేమైన నీ కోసం లవ్ యు అయిన నీ కోసం ఇష్క్ అయిన నీ కోసం వావ్ పవన్ అండ్ దామిని బోత్ ఆఫ్ యూ మీరు పాడుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మాకు అది వినిపిస్తోంది కనిపిస్తోంది కూడా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ అండ్ థ్యాంక్ యూ దామిని. థ్యాంక్ యూ సో మా ప్రేక్షకులకి ఒకసారి అనూప్ గారికి మేము ఇద్దరం కూడా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన పాట ఆయన పాడిన పాట కూడా మేము ఆయన ఎదురుగుండా పాడడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీవీ ప్రేక్షకులకి అలాగే వనిత టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది కూడా పాట రూపంలోనే చెప్పావు దామిని. సంక్రాంతి ఎప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావు, సున్నితంగా మాట్లాడతావు. లేదు సింక్లో చెప్పామంతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మరి ఈ సంక్రాంతి వేడుకల్లో నెక్స్ట్ ఒక సూపర్ పాట పాడడానికి సూపర్ సింగర్స్ వస్తున్నారండి. అసలు వీళ్ళు ఇద్దరు
అసలు తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు పాడినటువంటి పాటలు అలాంటివి. ఎంతటి హిట్ పాటలు ఇచ్చారంటే అవి చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. కానీ వాళ్ళిద్దరూ బాగా పరిచయమైనటువంటి సింగర్స్ అండి అందరికీ. మరి సుర్ర సూపర్ అన్న పాట మీ అందరికీ తెలుసు కదా, ఫ్రమ్ ది లౌక్యం ఫిలిం. మరి లౌక్యం చిత్రంలోని ఈ పాట పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నటువంటి సింహ గారు అండ్ ది వెరీ రాకింగ్ ఆల్వేస్ రనీనా రెడీ. సొగసే సూపర్ రే గలి గలి లొలి లొలి చేసే దంపదారే మసాలా కే మర్దలు నువ్వే కారానికి కూతురు నువ్వే అరే మాకు మీకు మీకు మాకు సింకయ్యి లింకైపోతే సూపరో 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 Wow, what an energy, man. Now this is what is called Jaan Daldena, you know. ఒక పాట పాడేటప్పుడు దాంట్లో లైఫ్ వేసేస్తారు మీరు, నాట్ ఓన్లీ విత్ యువర్ సింగింగ్ బట్ విత్ యువర్ షేక్స్ అండ్ మూవ్స్ అండ్ గ్రూవ్స్. మరి వాట్ వాస్ సర్ప్రైజింగ్ మధుశాలిని గారు రావడం, సో దట్ వాస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. అండ్ లెట్స్ వెల్కమ్ ప్రిటీ మధుశాలిని వన్స్ అగైన్. హలో మధు గారు, హ్యాపీ సంక్రాంతి టు యూ బేబీ. మా ప్రేక్షకులకు ఒక మాట చెప్తారా సంక్రాంతి విషెస్?
అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నిజంగా నాకు చాలా స్పెషల్ సంక్రాంతి. ఎందుకంటే నా కెరియర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ గోపాల గోపాల రిలీజ్ అయింది అండ్ ఇట్స్ డూయింగ్ రియలీ వెల్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐ హోప్ మీరు అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. అండ్ అనదర్ రీజన్ వై ఐమ్ హియర్ ఇస్ అనూప్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాంగ్స్ అన్నీ చాలా నచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నేను అనూప్ని అంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రనీనా గారు అండ్ సింహ గారు, మీ గురించి ఏం చెప్పమంటారు, ఎంత చెప్పమంటారు? అసలు నిజంగా మీరిద్దరు పాడుతూ ఉంటే మీతో పాటు మేము అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. దట్స్ ద స్పిరిట్. Thank you so much. The entire credits for this song goes to Anup. ఎందుకంటే my experience with Anup has always been sweet. It's so chilled out. రికార్డింగ్కి వచ్చిన ఫస్ట్ టైం అనూప్తో I came from Chennai, I had to fly down. సో ఎలా ఉంటుందో అది ఉంటుంది కదా, ఒక ప్రతి సింగర్గా ఒకటి ఉంటుంది. దట్ కంఫర్ట్ జోన్ ఇస్ సో ఇంపార్టెంట్. మొదటిసారి పని చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. అప్పుడు యూ కెన్ అట్లీస్ట్ కమ్ అవుట్, కొంచెం మీరు ఎక్కువ పాడొచ్చు, ఇంకా చూపించచ్చు. సో అనూప్ వాజ్ వెరీ చిల్డ్ అవుట్. నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ థ్యాంక్స్ టు శేఖర్ ఆల్సో హూ రికార్డెడ్ మై వాయిస్. ఈజ్ అన్ అమేజింగ్ కంపోజర్. అనూప్ ఎలా అంటే ఈజ్ లైక్ ఈ టేక్స్ ఛాన్స్ అనమాట. ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది తన మ్యూజిక్. I was telling him previous day also, like, tanu ragamslo he plays around. Not many actually do that. And I'm very proud of Anup as a friend. Thank you, Anup. సో ఇంత ఎనర్జీకి వాట్ ఈస్ ద సీక్రెట్? ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు? ఇదే ప్రశ్న నేను సింహ గారితో కూడా అడగాలి. సింహ గారు, ఇప్పుడు మీరు కన్నడంలో, చెన్నైలో, అక్కడ ఇక్కడ అన్నిట్లో చాలా బిజీగా ఉన్నారు, మాకు తెలుసు ఆ విషయం. అప్పుడప్పుడు తెలుగు పాటలు కూడా పాడుతూ ఉండండి. కానీ మీకు కూడా ఇంత ఎనర్జీ ఉండడం వెనకాల మీకున్న సీక్రెట్ ఏంటి కాస్త మాకు చెప్తే ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సంతోషిస్తారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక మనిషి ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటారండి. అలాగే నేను ఎప్పటి నుంచో మ్యూజిక్లో ఉన్నా కూడా ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. బట్ స్టిల్ ఐ యూస్ టు డూ సెవరల్ షోస్, ఎనర్జెటిక్గా చేస్తూ ఉండేవాడిని. నాకు అనూప్ గారు ఎప్పటి నుంచో పరిచయం. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ ఐ సాంగ్ ఫర్ హిమ్ ఇన్ లౌక్యం. సో ఇది కూడా చాలా సర్ప్రైజింగ్గా వచ్చింది. నేను అందరికీ ఒక సాంగ్స్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడుతున్నప్పుడు క్రీమ్లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ పాడాలని ప్రతి సింగర్ అనుకుంటారు. అందరినీ కవర్ చేశాను. అనూప్ గారిని ఇంకా నేను కాల్ రాలేదే అనుకుంటున్నటువంటి సమయంలో ఆయన దగ్గర నుంచి ఒకసారి కాల్ వచ్చి ఒకసారి స్టూడియోకి రండి అని అన్నారు. ఆయన ఎప్పుడు ఏంటి వర్క్ అనేది మాకు విజన్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్తో వస్తాం. వచ్చిన తర్వాత ఒకసారి ఆ సాంగ్ ట్రై చేయండి అన్నారు. సేమ్ మిస్టర్ శేఖరే మాకు మళ్ళీ టేక్ చేశాడు. అయితే అనూప్ గారు అది విని మనకి లిరిక్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందేమో, మళ్ళీ పాడాల్సి వస్తుందేమో అన్నారు. అప్పుడు నాకు డౌట్, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నాను. బట్ స్టిల్ హీ మేడ్ ఇట్. కూర్చుని నా అవైలబిలిటీని చూసుకొని చేశారు. ఇవాళ మధ్యాహ్నం కూడా రనీనా మేము అనుకున్నాం అనమాట. యూజువల్గా వెరీ రేర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు రాగాలతోటి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బట్ అనూప్ ఈస్ డూయింగ్, అంటే నేను ఆమె చెప్తే నాకు అర్థమైంది, బికాజ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. రాగాలతో అట్లా ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త కొత్త సింగర్స్ని కూడా ఆయన మళ్ళీ మా గురువు గారు చక్రి గారు లాగా ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త సింగర్స్ని. సో రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్ ఫర్ హిమ్ ఫర్ గివింగ్. అంటే ఒక్క పాటతో ఆకుండా హీ యూస్ టు ఎంకరేజ్ పీపుల్, అంటే ఒకళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఫీల్ తోటి హీ గివ్ మీ సెవరల్ సాంగ్స్ ఇన్ హిస్ మూవీస్. థ్యాంక్స్ ఫర్ హిమ్ ఫర్ మేకింగ్ మీ టు సింగ్ ఫర్ హిమ్. సో ఇలాగే ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అందించాలి, ఇంకా అందిస్తూ ఉన్నారు అనూప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో సూపర్